సో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ పుణ్యక్షేత్రం తిరుమల. అయితే ఈ తిరుపతి పట్టణం అనేది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఒక వివాదంగా ఉండేది. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్య సరిహద్దు వివాదాల్లో ఉండేదన్నమాట. అయితే చాలా తెలివిగా బెజవాడ గోపాలరెడ్డి, అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయినటువంటి బెజవాడ గోపాలరెడ్డి చాలా తెలివిగా తిరుపతి పట్టణాన్ని ఆంధ్రాకి చెందేలా చేశారనమాట. అసలు ఎలా జరిగింది, ఏం జరిగిందో మనం చూద్దాం. మనకి మామూలుగా 1957లో, సో 1957 వరకు ఆంధ్రాకి తమిళనాడుకి మధ్య సరిహద్దు వివాదం ఉండేది. ఎవరెవరికి? ఆంధ్ర. సో ఆంధ్ర ప్రాంతానికి, అలానే ఇంకోటి వచ్చేసి తమిళనాడు. సో తమిళనాడు ప్రాంతానికి మధ్య ఇష్యూస్ ఉండేదన్నమాట. అంటే కొన్ని ప్రాంతాలు ఆంధ్రాకి చెందాలని, కొన్ని ప్రాంతాలు తమిళనాడులో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే తమిళనాడులో ఉండే కొన్ని ప్రాంతాలని ఆంధ్రాకి చెందేలా చేయాలి. సో ఆంధ్రాకి రావాలన్నమాట. సో దానికోసం 1957 సంవత్సరంలో కమిటీ వచ్చిందనమాట. దాన్ని ఏమంటారంటే పటాస్కర్ కమిటీ అంటారు. పటాస్కర్. సో పటాస్కర్ కమిటీ అని చెప్పేసి ఒకటి వచ్చిందనమాట. మామూలుగా ఈ కమిటీ యొక్క చైర్మన్ ఎవరంటే హరివినాయక్. సో హరివినాయక్ పటాస్కర్ అనమాట. హరివినాయక్. సో హరివినాయక్ పటాస్కర్ అంటారు. అంటే సింపుల్గా ఈయన్ని హెచ్వి పటాస్కర్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఈ కమిటీ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ వేసిందనమాట. ఈ కమిటీ ద్వారా ఇప్పుడు ఆంధ్ర తమిళనాడులో ఉండే ప్రాంతాలని సర్దుమణిగలు చేయాలి. ఈ కమిటీ ద్వారా ఏం చేశారంటే తిరుపతి, ఇప్పుడు మనకు ఉంది కదా తిరుపతి, ఈ తిరుపతి పట్టణం అంతా కూడా మనకి తమిళనాడు ప్రాంతంలో ఉండేదన్నమాట. సో తమిళనాడు నుంచి దీన్ని ఏం చేశారంటే చిత్తూరులో ఉండే ఏరియా, అంటే మొత్తం చిత్తూరు అంతా కాదు, చిత్తూరులో కొన్ని ప్రాంతాలు, దీన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చేలా చేశారనమాట. ఏపీకి వచ్చేలాగా చేశారు. ఈ ఏపీకి వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తే మన ఆంధ్ర రాష్ట్ర చివరి సీఎం అయినటువంటి బెజవాడ గోపాలరెడ్డి. ఆయన చాలా కృషి చేశాడు. ఈ వివాదాన్ని సర్దుమణిగలా చేసి తిరుపతి పట్టణం అనేది ఆంధ్ర వాళ్ళది, తెలుగు ప్రజలకు సంబంధించిందని చెప్పేసి తిరుపతితో పాటు చిత్తూరులో ఉండే చాలా ఏరియాస్ అనేవి ఇలా వచ్చాయన్నమాట. నగరి ఈ ప్రాంతం ఉన్నాయి కదా, సో తమిళనాడు ఏరియాస్ అవన్నీ ఆంధ్రాకి వచ్చాయి. చిత్తూరులో ఉండే కొన్ని ప్రాంతాలు, కొన్ని చిన్న చిన్న ప్రాంతాలు తమిళనాడుకి వెళ్ళిపోయాయి అనమాట. తమిళనాడు ప్రాంతానికి వెళ్ళాయి. నిజానికి అప్పట్లో తిరుమల అనేది అంత పెద్దగా అభివృద్ధి చెందలేదు. సో అభివృద్ధి లేకపోవడం వల్ల తమిళ వాళ్ళు కూడా దాన్ని అంతగా కన్సిడర్